నదుల అనుసంధానం మరోసారి ఇది పత్రికల్లో ప్రముఖ వార్తగా వస్తూ ఉంది. ఈ మధ్య కాలంలోనే 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో శ్రీశైలం పర్యటనలో సిద్ధేశ్వరం దగ్గర నీటిని నిల్వ చేసే ఏర్పాటుకు సంబంధించి ఒక మంచి కబురు చెప్పారు. దీంతో రాయలసీమ శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి ఒక ముందడుగు పడుతుందని చెప్పి రాయలసీమ సమాజం ఆశించింది. జరుగుతుందని ఆశిద్దాం. రాయలసీమ నీటి సమస్య పరిష్కారం అనే చర్చ వచ్చినప్పుడల్లా నదుల అనుసంధానం, గోదావరి నీళ్లు రాయలసీమకు, గోదావరి నీళ్లు శ్రీశైలంలో తీసుకొస్తాం, ఇది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. నిజానికి రాయలసీమ ప్రాంత నీటి సమస్య పరిష్కారానికి ఆటంకాలు అర్థం చేసుకున్న తర్వాతనే సమస్యకు పరిష్కారం చూపాలి. అంటే రోగ నిర్ధారణ చేస్తే ట్రీట్మెంట్ ఈజీగా అవుతుంది. రాయలసీమకున్న నీటి సమస్య పరిష్కారం ఏంటి? ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలో భాగంగా నదుల సంధానం తీసుకొచ్చి రాయలసీమ నీటి సమస్య పరిష్కరించవచ్చా అనేది చూడాలి. రాయలసీమ నీటి సమస్య ప్రధానమైన సమస్య ఏంటి? శ్రీశైలం డ్యామ్ రాయలసీమకు ప్రధాన వనరు. శ్రీశైలం డ్యామ్ నిర్మాణమే రాయలసీమ ప్రయోజనాలకు అనుకూలంగా జరగలేదు. కాబట్టి కృష్ణా, తుంగభద్ర నదీ జలాలు పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ కూడా శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ని తీసుకోవాల్సి రావడం, శ్రీశైలం నిజ సామర్థ్యం 180-190 టీఎంసీలకు పడిపోవడం, పోతిరెడ్డిపాడు, అదేవిధంగా మాల్యాల, ముచ్చిమర్రి వీటన్నీ కలుపుకుంటే 3 టీఎంసీలు నీళ్లు తీసుకోలేని పరిస్థితి, 840 అడుగుల ఎత్తుల్లో నీళ్లు ఉంటేనే తీసుకునే పరిస్థితి ఉండడం అనేది ప్రాథమిక సమస్య. కాబట్టి గాలేరు నగరికైనా, హంద్రీనివాకైనా, ఎస్ఆర్బీసీ కన్నా రాయలసీమలోని 4 జిల్లాలకు, నెల్లూరులో కొంత ప్రాంతానికి నీటిని సప్లై చేసే కాలువలకు నీళ్లు రావాలంటే వేరే మార్గం ఏమీ లేదు. ఒకే ఒక మార్గం పోతిరెడ్డిపాడు, మాల్యాల, ముచ్చిమర్రి. ఈ 3 ప్రాంతాల నుంచి నీళ్ళు రావాలంటే శ్రీశైలంలో 854 అడుగుల ఎత్తులో నీళ్ళు ఉండాలి. 50 టీఎంసీలు శ్రీశైలం నుంచి డ్రా చేస్తే ఆ తర్వాత ఈ ప్రాజెక్టులకు నీళ్లు రావు. ఈ మౌలికమైన సమస్యను పరిష్కరించకుండా ఏదేదో మాట్లాడడం అనేది సరైనది కాదు. ఇప్పుడు గోదావరి నదీ జలాలను శ్రీశైలంలో నిన్నుచ్చే పోతిరెడ్డిపాడు ద్వారా వచ్చే బనకచెర్లకి కలుపుతారు అంటారు. దానికోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అన్ని ఎత్తిపోతలు, గోదావరి నుంచి బొల్లారం కావచ్చు, బొల్లారం నుంచి వెలుగొండ కావచ్చు, వెలుగొండ నుంచి సోమశిల కావచ్చు, సోమశిల నుంచి పోతిరెడ్డిపాడు, బనకచెర్ల, ఇవన్నీ కూడా ఎత్తిపోతలు. దీని కరెంటు ఖర్చే వేల కోట్లు అవుతుంది పర్ ఇయర్. అంటే ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోదావరి నీళ్ళు 100 టీఎంసీలు టార్గెట్ తీసుకొచ్చే బదులు, ప్రతి ఏటా 10,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు ఖర్చు పెట్టే బదులు సింపుల్గా తుంగభద్ర నదీ జలాలని వాడుకునే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? తుంగభద్ర నదీ జలాలను గత ఏడాది 630 టీఎంసీలు వచ్చాయి. నిజానికి కృష్ణాలో నీళ్ళు తగ్గిపోయినాయి, తుంగభద్రలో నీళ్ళు బాగున్నాయి. తుంగభద్రలో రాయలసీమకు తప్ప ఇంకెవరికి హక్కు లేదు. రాయలసీమకు 112 నుంచి 120 టీఎంసీల నికర జలాల వాటా తుంగభద్రలో ఉంది, మనం వాడుకోవట్లేదు. తుంగభద్ర కృష్ణలో కలిపేస్తే కృష్ణ నీళ్ళుగా మారిపోతుంది, ఎందుకంటే కృష్ణకు ఉపనది తుంగభద్ర. కానీ తుంగభద్ర నదీ జలాలు ప్రతి ఏటా 30 టీఎంసీలు మాత్రమే కృష్ణలో కలపాలి. అంటే లాస్ట్ ఇయర్ 600 టీఎంసీలు మనం వాడుకున్న అడిగేవాళ్ళు లేడు. ప్రతి ఏటా 150 టీఎంసీలు, 200 టీఎంసీలు వాడుకోవచ్చు. దానికి అనుగుణంగా గుండ్రేవల ప్రాజెక్టు తీసుకోవడం, హెచ్ఎల్సీకి సమాంతర కాలువ తీసుకురావడం, సిద్ధేశ్వరం దగ్గర అలుగు ఏర్పాటు చేసుకుంటే 100 నుంచి 200 టీఎంసీలు నీళ్ళు తీసుకోవచ్చు. దీని మొత్తం ఖర్చు కొడితే 25-30 వేల కోట్ల రూపాయలతో అయిపోతుంది. 20-30 వేల కోట్లతో ప్రతి ఏటా 200 టీఎంసీలు తీసుకునే ఎసులుబాటు కళ్ళ ముందు ఉన్నప్పుడు దాన్ని వదిలేసి 1,00,000 కోట్లతో ఎప్పుడు ఖర్చు పెట్టాలి? ప్రతి సంవత్సరం 10-20 వేల కోట్ల రూపాయలు ఎత్తిపోతలు ఎప్పుడు చేయాలి? ఇవన్నీ ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు. అందుకని రాయలసీమకు కావాల్సింది నదుల అనుసంధానం కాదు, తుంగభద్ర నదీ జలాలను రాయలసీమ ముంగిటికి తీసుకురావడమే, అందుబాటులో ఉన్న కృష్ణానదికి అనుగుణంగా సిద్ధేశ్వరం ఏర్పాటు చేయడమే, గాలేరు నగరి, హంద్రీనివా పూర్తి చేయడం, రిజర్వాయర్ల కెపాసిటీ పెంచుకోవడం, నిర్మాణం చేసుకోవడం. ఈ 3 పనులు చేసుకోవడానికి అవుతున్న ఏర్పాట్లు చేయకుండా ఆచరణ సాధ్యంగానే ముందుకు తీసుకొస్తే వినడానికి చాలా బాగుంటుంది, ఆచరణ సాధ్యం కాదు. రెండోది, గోదావరి కావేరి నది అనుసంధానం నేషనల్ ప్రాజెక్టు. అది జరిగినప్పుడు దాన్ని అందిపుచ్చుకుందాం. కానీ ఎప్పుడో జరుగుతుందో లేదో తెలియని దాన్ని ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాయలసీమకు మహా అంటే ఇప్పటికి 40-50 వేల కోట్లు ఖర్చు పెట్టుంటారు 70 ఏళ్ళకి. 70 ఏళ్ళకి 40-50 వేల కోట్లు ఖర్చు పెట్టిన పాలకులు 1 ఇయర్లో, 2 ఇయర్లో, 5 ఏళ్ళలో 1,00,000 కోట్లు పెడతారా? నమ్మదగిందేనా? కాబట్టి రాయలసీమకు కావాల్సింది నదుల అనుసంధానం కాదు, ప్రజెంట్ కావాల్సింది తుంగభద్రను రాయలసీమకి ఇవ్వడం. ఒలకబోసిన నీటిని ఒడిసి పట్టుకునే భగీరథ ప్రయత్నం కాకుండా అందుబాటులో ఉన్న నీళ్ళను రాయలసీమకి ఇచ్చే నిజాయితీగా ఉన్న ప్రయత్నం జరగాలి. రాయలసీమ సమాజం కూడా ఇట్లా భావోద్వేగమైన వార్తనికి లోను కాకుండా తుంగభద్రను మనకు అందిపుచ్చుకునే విధంగా ఏర్పాట్లు చేసే చర్యల కోసం ప్రజలు ప్రయత్నం చేయాలి, పాలకులు కూడా ఆలోచించాలనేది అర్థమవుతుంది.